ప్రభుత్వం అంటే నిరంతరాయ ప్రక్రియ. అదేదో ఒక వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఉండకూడదు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉండకూడదు. ప్రజల చేత ఎన్నికైన ప్రజాప్రతినిధులని మంత్రులుగా ఎంపిక చేశాక వాళ్ళ స్వేచ్ఛ వాళ్ళకు ఉండాలి. సరే, పూర్తి స్వేచ్ఛ ఇవ్వకపోవచ్చు, కానీ వాళ్ళ పనిని వాళ్ళు చేయనీయాలి. వైసీపీకి లోపించింది, వైసీపీ మంత్రులకి లోపించింది. ఇప్పుడు తెలుగుదేశం కూటమి మంత్రులకి ఉపయోగపడింది అదే. తాజాగా చూస్తే ఒక్కొక్క మంత్రి తమ తమ శాఖలతో చర్చలు జరుపుతున్నారు, శాఖలతో విశ్లేషిస్తున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీద కాకుండా ఇది నాదెళ్ల మనోహర్ ఎవరైతే సివిల్ సప్లైస్ మంత్రి అయ్యాక గోడౌన్స్ దగ్గరికి వెళ్ళి తనిఖీలు చేశారు. మంగళగిరిలోని గోదాములు తనిఖీ చేయించారు. అక్కడ నిర్దేశిత పరిమాణం కంటే తూకం తక్కువగా ఉన్నట్టు తనిఖీలో తేలింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయమని ఆదేశించారు. వారం రోజుల్లోకి సమగ్ర నివేదిక ఇవ్వమని ఆదేశించారు. ఇదే అత్యంత ముఖ్యమైనటువంటిది. నాయకులు చేయాల్సిన పని, ప్రజలు కోరుకుంటున్న పని.